అన్యాయంగా ఇతరుల చేత ఇప్పుడు నేనున్నాను, కొంతమంది నన్ను భయంకరంగా ద్వేషించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది భయంకరంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ప్రేమించే వాళ్ళ సంగతి అటు ఉంచితే భయంకరంగా ద్వేషించే వాళ్ళ సంగతి చెప్తాను. వాళ్ళు ఎందుకు ద్వేషిస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. బోధ విషయంలో నన్ను ద్వేషించే వాళ్ళు ఉన్నారు, అభివృద్ధి విషయంలో ద్వేషించే వాళ్ళు ఉన్నారు. రకరకాల కారణాలను బట్టి కొంతమంది ద్వేషించే వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఒకటి ఎరుగుదును, అన్యాయంగా నేను ద్వేషింపబడుట నా దేవుడు చూస్తున్నాడు. వాళ్ళు ద్వేషించే కొద్దీ ఆయన నాకు ఆత్మీయ సంతానాన్ని ఉత్పత్తి చేస్తా ఉన్నాడు. లేయా ద్వేషింపబడుట చూచి యెహోవా ఆమె గర్భమును ముట్టినట్టు నిష్కారణమైన ద్వేషానికి గురవుతున్నందున నా తండ్రి నన్ను చూచి ఇంకా అనేక మంది ఆత్మీయ సంతానాన్ని ఆయన ఉత్పత్తి చేస్తా ఉన్నాడు. చేస్తాడంతే యేసునామములో. ప్రియులారా, గమనించండి, 4 సంగతులు